ఈరోజు ఉండవెల్లి గ్రామం బాపనాయ నగర్ కట్ట మీద పైప్ లైన్ పగిలిపోవడం చేత నీటి సమస్య ఏర్పడింది. ఈ సమస్యని కూటమి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగానే నాయకులు వెంటనే స్పందించి ఉచిత ట్యాంక్ సరఫరాని అందించడం జరిగింది. ప్రతి ఇంటికి ప్రతి గుమ్మం దగ్గర ట్యాంక్ ఆగి వారికి కావలసిన నీటిని అందించడం జరిగింది. ప్రజలకు ఏ విధమైన సమస్య వచ్చినా కూటమి ప్రభుత్వం ఇలాగే ముందుండి కష్టపడి అందరికీ అన్నీ చేస్తుందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. అలాగే చేస్తాం కూడా. గత ప్రభుత్వం మాదిరి మేము విస్మరించాం. ఈ ప్రభుత్వం ప్రజల సమస్యల్ని నాయకుల దృష్టికి తీసుకెళ్లి అన్ని విధాలా వారికి సహాయ సహకారం అందిస్తామని మాటిస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఉండవల్లి గ్రామంలోని పోలకంపాడు బాపనాయ నగర్లో నిన్న పైపులు పగిలిపోవటం వల్ల వాటర్ ప్రాబ్లం అని కూటమి పెద్దల దగ్గరికి వెళ్ళగానే వాళ్ళు ఉచిత వాటర్ ట్యాంకర్లను మా వార్డులోకి మాకు ఉదయము అదేవిధంగా సాయంత్రము వార్డుకు ఒక ట్యాంకర్ను పంపించారండి. మేము దగ్గర ఉండి కూటమి తరఫున ప్రభుత్వం తరఫున దగ్గర ఉండి మేము ఇంటింటికి చెప్పి వాటర్ వచ్చాయండి పట్టుకోండి అని అందరికీ తెలియజేయటం జరిగింది. అందరికీ ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు నీటి సమస్యని కూటమి ప్రభుత్వం చాలా జయప్రదం చేసింది. నిన్నగాక మొన్న పోలకంపాడు కట్ట మీద పైపు పగలడం వల్ల నీటి వల్ల చాలా ఇబ్బంది పడ్డారు జనాలు. నిన్న సెలవు అవడం వల్ల రిపేర్ అనేది జరగడం ఆగిపోయింది. ఈ రోజు రిపేర్ జరుగుతుండగానే ట్యాంకర్లు వస్తూనే ఉన్నాయి. పొద్దున్న నుంచి ఇప్పటి వరకు ట్యాంకర్లు వస్తూనే ఉన్నాయి. నీటి ఎంతవరకు కావాలో అంతవరకు తీసుకొస్తూనే ఉన్నాము. మీ చిన్న సమస్యని కూటమి ప్రభుత్వం తీసుకెళ్ళగానే కూటమి ప్రభుత్వం చాలా లేదనకుండా స్పందించి ఎన్ని ట్యాంకర్లు కావాలో అన్ని ట్యాంకర్లు పంపించినందుకు అందరికీ ధన్యవాదాలండి. కూటమి ప్రభుత్వంలో ఇలాగే జయప్రదం చేస్తామని పోలకంపాడు ఉండవల్లి గ్రామం నుంచి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.